ఈ కోటాలు వాటాలు బంద్ చేయండి, పండిన కాడికి మద్దతు ధర ఇచ్చి కొనండి. ఆనాడు మీరు రైతు డిక్లరేషన్ లో ప్రతి పంటకు బోనస్ అన్నారు. బోనస్ దేవుడెరుగు, బోనస్ బోగస్ అయిపోయింది. కానీ కనీసం మద్దతు ధరని ఇయ్యండి. బోనస్ ఎగబెట్టేసింది మీరు. మక్కలకు బోనస్ లేదు, కందులకు బోనస్ లేదు, శనగలకు బోనస్ లేదు, జొన్నలకు బోనస్ లేదు. బోనస్ బోగస్ అయిపోయింది. ఆ సన్నవడ్లకు కూడా యాసంగికి బోనస్ రాని పరిస్థితి ఉన్నది. సన్నవడ్లకు కూడా యాసంగిలో బోనస్ ఇస్తారా ఇయ్యరా, ఏదో ఒకటి స్పష్టం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండ్రు, మరి ఈ యాసంగికైనా సన్నవడ్లకు గవర్నమెంట్ బోనస్ ఇస్తుందా? ఈ బోనస్ మాట కూడా బోగస్ అయిపోయిందా? ఏదో ఒకటి స్పష్టం చేయాలి, బోనస్ ఇవ్వాలని రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేయండి. ఎప్పుడు భూముల మీద రివ్యూ, కమిషన్ల మీద రివ్యూ, కాంట్రాక్ట్ల మీద రివ్యూలు చేస్తున్నారు తప్ప రైతుల మీద రివ్యూ చేసే టైం మీకు దొరకలేదు. పైసలు దొరికేది ఉంటే రివ్యూలు చేస్తారు మీరు. పైసలు దొరికాయి కదా గరీబ్ రైతులు, వీళ్ళ విషయంలో రివ్యూ చేయడానికి మీకు తీరిక లేదా? మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? జొన్నలు కొంటలేరు అనేది మీకు తెలుస్తలేదా? శనిగలు సగంలో ఆపేసిండ్రు అనే విషయం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్తలేదా? చెప్పినా కూడా రైతులే కదా అని లెక్కలేనితనమా? ఏంది? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. మల్లేశం అనే రైతు చెప్తుండు, సార్ 11 గంటలు 10 గంటలే కరెంట్ వస్తుంది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 6కి కరెంట్ వస్తుందని. ఇవాళ మల్లేశం రైతు పొద్దున 8కి వస్తుంది, పొద్దున 8కి కరెంట్ వస్తుందని మల్లేశం అనే రైతు కూడా ఇవాళ చెప్తా ఉన్నాడు. అంటే కరెంటు ఇయ్యరు, రైతు బంధు వెయ్యరు, బోనస్ ఇయ్యరు, కనీసం పండిన పంటను మద్దతు ధరకు కూడా కొనకపోతే నీదే ప్రభుత్వము? కాంట్రాక్టర్లకు, బినామీల కోసమో, మధ్య దళారుల కోసమో, బ్రోకర్ల కోసమో, ప్రైవేట్ పైరవీకారుల కోసం ఉందా? అది ప్రభుత్వం రైతుల కోసం ఉందా? రైతులంటే ఎందుకంత చిన్న చూపు? సో ఇప్పటికైనా స్పందించండి. ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేసి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి. మధ్యలో ఆగిపోయిన శనగలు మళ్లీ కొనే విధంగా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వండి. అదేవిధంగా కందులు గాని సన్ఫ్లవర్ పంట కూడా పూర్తిగా కొనే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వండి. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే ప్రారంభించాలని, ఈ యాసంగిలో సన్న వడ్లకు కూడా బోనస్ అందించాలని, పోయిన యాసంగి సన్న వడ్ల బోనస్ వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.